అందరి ప్రైజ్ లార్డ్. దేవుని కృపను బట్టి ఈ నెల మరి ప్రారంభంలో ప్రభు మనకు ఉదయకాలం ఆరాధనలో సహాయపడుతూ వచ్చాడు. దాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. కొంతమంది రాలేకపోతుంటున్నారు. మరి వారు కూడా ఈ యొక్క మాట నుండి ద్వారా మీరు కూడా బలపడతారు. కాబట్టి మీ అందరి కొరకై సాయంకాలం సువార్త కోరిక అనగా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో నుంచి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తాం. ప్రేమల మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నిఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఉదయకాల ఆరాధనలో మాకు ఎంతో సహాయపడుతూ వచ్చినారు, మీకు స్తోత్రాలు. సాయంకాలం యూత్ మీటింగ్లో కూడా మీ బిడ్డ మీరు అభిషేకించి వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రాలు. మరి యొక్క స్వార్థ కోడికలో ఎవరు ఉదయకాలం రాలేకపోయినారో, ఎవరు నూతనంగా వినాలని కోరుతుంటున్నారో ఆ స్థలాల నుంచి వారందరితో మాట్లాడి మనం బలపరచమని ప్రార్థిస్తూ వాళ్ళని విధాస్తులను కూడా జ్ఞాపం చేసుకుని పరిచర్య కొరకు అభిషేకించవలసిందిగా వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి పాడే పాడేందు చెప్పడే మాటలేందు మీరే కృషించవలసిందిగా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు చావంది శిలువపై నీ కొరకు నా కొరకు పాడుకుందాం. సువార్త పాట అది. యేసు చావంది శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే అది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. అది వాళ్ళే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. కడిగే మలినాము తోడిచే పాపము కడిగే మలినాము తోడిచే శాస్త్రమే యేసు చావంది శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే పాపములో ఒప్పుకో నీ పాపలగులు తుడుచుకో. నేడే నీ పాపములో ఒప్పుకో నీ పాపలగులు తుడుచుకో. నీ ఆత్మతనువుల శుద్ధి పరచుకో. నీ ఆత్మతనువుల శుద్ధి పరచుకో. యేసు రక్తములో యేసు చావంది శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే నువ్వే సహించెను. పొందతగి ఉంటివి మన శిక్ష ప్రభువే సహించెను. నలుగొట్టబడే త్రువబడే నలుగొట్టబడే త్రువబడే యేసు సంగీత యేసు చావంది శిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను. నీ కొరకే నా కొరకే. రెడీ ఈ సమయంలో
మరి సువార్త కొరకై ఈ యొక్క లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి చివరి వరకు మనము కొన్ని విషయాలు ధ్యానిస్తాం. మరి ఇతరులు కూడా మరి నార్త్ ఇండియా వాళ్ళు కూడా మేలుగా ఉండాలి కాబట్టి మీ భాషలో కూడా చెప్తున్నాను, మీరు కూడా ఆలకిస్తారండి. మరి ఇంగ్లీష్లోనూ తెలుగులో కూడా చెప్తూ వస్తాను. సువార్త కాబట్టి అందరూ వింటూ రావాల్సింది మనం చేస్తుంటున్నాను. షల్ వి ప్రే, ప్రార్థన చేసుకుందాం. ప్రేంగళ మా పొడవు తండ్రి, నమ్మకాన్ని మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రి కాల సమయంలో మీ ఘనమైన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభా మీద అవసరం అభిషేకించి మీ మాటలు దయచేయండి, వినే వాళ్ళకి కావాల్సిన క్షేమం కలుగు చేయండి. ప్రభా మా తండ్రి, మరి మా ప్రియులు కొంతమంది నార్త్ ఇండియా నుంచి కూడా నీ మాటలు వినాలని ఆశపడుతున్నట్టుగా వారితో కూడా మీరు మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తూ ఇదే వస్తారు కాబట్టి చెప్పుకుంటూ వందనాలు చెల్లించుకుంటూ ఇచ్చిన అవకాశం పడింది స్తుతిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి కనపరచబెడుతున్నాము తండ్రి. ఆమేన్. For this evening meditation, shall we turn to the book of Luke Gospel, chapter 16, from verse 19. ఈ సాయంకాలము మన యొక్క ధ్యానం కొరకై లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి మనము ధ్యానించుకుందాం. Here we will find the incident which was happened in the Old Testament. ఈ యొక్క సందర్భము పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక సంఘటన. And here you will find there are two kinds of people. ఇక్కడ మనం గమనించేది రెండు రకాలైనటువంటి ప్రజలు ఉంటున్నారు. One man is a rich man, another man is a poor man. ఒక మనుషుడు ధనవంతుడు, మరొక మనుషుడు పేదవాడుగా ఉంటున్నాడు. So brothers and sisters, now we can find in this world are also same two groups of people. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ రోజున లోకంలో కూడా రెండు రకాలైనటువంటి గుంపులు ఉంటున్నారు. ఒకరేమో ధనవంతులు, మరొకరు పేదవారిగా కనబడుతుంటున్నారు. వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ రిచ్ మ్యాన్ హియర్? ఇక్కడ ధనవంతుని యొక్క మరి పరిస్థితి ఎలాగా ఉన్నది? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ ఎ పూర్ మ్యాన్ హియర్? ఇక్కడ పేదవాని యొక్క స్థితి ఎలాగా ఉన్నదో మనం ధ్యానించబోతున్నాం. ద రిచ్ మ్యాన్ had a lot of money, enjoying life, whatever he desired, that he was enjoying everything in this world. ధనవంతుడు దగ్గర సమృద్ధి అయినటువంటి ఆస్తున్నది, డబ్బున్నది, తను ఏమి కోవాలనుకుంటున్నాడో అదంతా కూడా అనుభవిస్తూనే ఉన్నాడు. Whatever the garments and clothes he needed, very costly was wearing. చాలా ఖరీదైనటువంటి వస్త్రాలు అవన్నీ కూడా తను ధరిస్తూ ఉంటున్నాడు. was living in a very costly house. చాలా మరి పెద్ద భవనంలో తాను మంచి యొక్క బిల్డింగ్లో తను నివసిస్తూ ఉంటున్నాడు. and his food was also so costly. ఆయన యొక్క భోజనం కూడా చాలా ఖరీదైనటువంటిది. and he used to go by very costly vehicles. మంచి ఖరీదైనటువంటి యొక్క ప్రయాణాలు కూడా చేస్తూ ఉండేవాడు. so whatever he desired, he enjoyed in this world. ఏమైతే తనకు కావాలనుకున్నాడో అవన్నీ కూడా మరి తను అనిపిస్తున్నాడు. 19, 18, 20, 21, 22 and up to 24 we will find how these people were wonderfully depicted here. వీరిద్దరి గురించి ఎలా రాయబడిందో మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. So many people in this world who is having a lot of money, property, and they are enjoying their life like this rich man. చాలామంది లోకంలో ఉన్న ధనవంతులు ఈ ధనవంతుని వలె వారు కూడా వారి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. దే ఆర్ గోయింగ్ ఫర్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ సినిమాస్ అండ్ పిక్చర్స్, వాట్ నాట్. కావలసినటువంటి యొక్క పొగ త్రాగటము, సినిమాలకు వెళ్ళటము, అనేకమైనటువంటి చెడు కార్యాల కొరకై they were going and enjoying. వారు వెళుతున్నారు, దాన్ని అనుభవిస్తూ ఉంటున్నారు. సో ఈజ్ దిస్ కేస్ విత్ యూ మై డియర్ ఫ్రెండ్? నా ప్రియమైన స్నేహితుడా, అది నీకున్నదా ఈ రాత్రి కాల సమయంలో? లెట్ us see what happened after some time. కొంత సమయం తర్వాత ఏం జరగబోతుందో మనం ఇప్పుడు చూస్తూ ఉంటున్నాం. See, other person, here you find a poor man who had no people in the world.
There were no relatives. There was no wife for him. There were no children for him. Nobody was there for him. He was living very, very poor life. మరొక వైపున పేదవాడు ఉన్నాడు. తన భార్య లేరు, బిడ్డలు లేరు, ఎవరు కూడా లేరు. ఆయన ఒంటరిగా పేదరికంలో జీవిస్తుంటున్నాడు. He was sitting at the gate of the rich man. ఆయన ధనవంతుని యొక్క వాకిలి దగ్గర కూర్చొని ఉండేవాడు. Whatever the rich man had eaten, whatever is remained, the little portion is to throw that food to this poor man. ధనవంతుడు సమృద్ధిగా భోంచేసిన తర్వాత ఆ మిగిలిపోయినటువంటి రొట్టె ముక్కలు ఆ పేదవాని దగ్గర మీద పడేసినటువంటి వాడు. బట్ దిస్ పోర్ మ్యాన్ వాజ్ సఫరింగ్ విత్ సో మచ్ బాడీలీ సిక్ డిసీజ్. ఈ యొక్క పేదవాడు శరీరం అంతా కూడా రకరకాలైనటువంటి యొక్క శరీర రోగాలతో బాధపడుతుండేవాడు. హి వాజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద పీస్ ఆఫ్ బ్రెడ్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద రిచ్ మ్యాన్. ధనవంతుని దగ్గర నుంచి ఏది వస్తున్నదో దాని కొరకు ఎదురు చూస్తుండేవాడు. When the rich man threw that bread to him and he wanted to eat that little bread, ధనవంతుడు దానిని విసిరేసిన తర్వాత ఈ పేదవాడు వచ్చి దానిని తినాలని ఆశించేవాడు. Suddenly the street dogs is to come and is to fight with this poor man and is to take that food. అనుకోకుండా స్మార్ట్గా ఆ యొక్క వీధిలోని కుక్కలు వచ్చేసేసి మరి ఆ ధనవంతుడు పడే రొట్టె మొక్కను తను తినకుండా అవి తీసుకొని పోయేవాడు. వాట్ ఏ ట్రాజడీ లైఫ్ ఆఫ్ ఏ దిస్ పోర్ మ్యాన్. ఎంత దుఃఖకరమైనటువంటి ఒక పరిస్థితి పేదవాడు. మై డియర్ ఫ్రెండ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద సెకండ్ కేటగిరీ ఆఫ్ దిస్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ లైక్ దాట్. రెండవ రకమైనటువంటి ప్రజలు అలాగా ఉన్నారు. దే ఆర్ లివింగ్ ఇన్ పూర్ కండిషన్. వారు చాలా పేదరికమైన స్థితిలో ఉన్నారు. దే హ్యావ్ నో సఫిషియంట్ ఫుడ్. వారికి సరైనటువంటి భోజనం లేదు. దెర్ ఈజ్ నో గుడ్ హౌస్ ఫర్ ద డ్వెల్లింగ్. వారు నివసించేదానికి ఒక స్థలం కూడా లేదు. దేర్ ఆర్ నో గుడ్ క్లోత్స్ టు వేర్. వారికి మరి ధరించడానికి కాస్ట్లైన వస్త్రాలు కూడా లేవు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ సఫరింగ్ సో మెనీ సిక్నెస్ అండ్ డిసీజెస్. ఆ సందర్భంలో ఎన్నో రకాలైనటువంటి యొక్క మరి పరిస్థితులు తన శరీరంలో తను చూస్తూ ఉంటున్నాడు. హీ వాజ్ క్రయింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ ద ఫుడ్. ఆ భోజనం కొరకై తను ఎదురు చూస్తూ ఉండేటటువంటి వాడు. అలాగనే టుడే మెనీ పీపుల్ ఆర్ సఫరింగ్ ఇన్ ద వరల్డ్. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ మహారాష్ట్ర, నాట్ ఓన్లీ మధ్యప్రదేశ్ ఆర్ నార్త్ ఇండియా ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ ఆల్సో, especially in Sri Lanka. And also this Ukraine and Russia, many people are today starving for the sake of food. ఈ రోజు మనం గమనిస్తే ఎంతోమంది ఆకలితోటి శ్రీలంకలో కానీ, రష్యాలో కానీ, ఉక్రెయిన్లో కానీ, నార్త్ ఇండియాలో కానీ, ఆంధ్రాలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, ఉత్తరప్రదేశ్ అనేక ప్లేసుల్లో they were crying for the food. వారు ఆహారం కొరకు ఎదురు చూస్తుంటారు. హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ దిమ్? వారి గురించి ఎప్పుడైనా తలంచినావా? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దెమ్? వారి కొరకే నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఆర్ యూ స్ప్రెడింగ్ యువర్ హ్యాండ్స్ టు హెల్ప్ దెమ్? వారి కొరకు ఏదైనా సహాయం చేసి దానికి నీ చేతులు చాపుతున్నావా? రైట్ నౌ ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఈ రోజున ఈ సమయంలో ప్రభు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ఆఫ్టర్ సమ్ టైమ్ we will find in 23 and 24 and 25 what happened there. The day came, the rich man died and buried underneath the earth. ఒక రోజు వచ్చింది, ధనవంతుడు చనిపోయినాడు, పాతి పెట్టబడ్డాడు. The Bible says he went a particular place called hellfire. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే తన యొక్క ఆత్మ తన ఒక స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలం పేరు ఏంటంటే నరక గుండము అనేటటువంటిది. దేర్ యు విల్ ఫైండ్ హీ వాజ్ టార్మెంటింగ్. అక్కడ తను చాలా భయంకరమైన వేదనతో ఉన్నాడు. హీ వాజ్ క్రయింగ్ అండ్ క్రయింగ్ ఇన్ ద ఫైర్.
అగ్నిలో తన కాలుతూ ఉంటున్నాడు. ఓ దెర్ వాజ్ నో వాటర్ టు డ్రింక్, త్రాగేదానికి నీరు కూడా లేదు. వెన్ హీ వాజ్ ఇన్ దిస్ వరల్డ్, కానీ లోకంలో ఉన్నప్పుడు సో మెనీ కైండ్స్ ఆఫ్ డ్రింక్స్ ఈజ్ టు టేక్, అన్ని రకాలైనటువంటి యొక్క నీరు త్రాగుతుండేవాడు. కూల్ డ్రింక్స్ ఈజ్ టు టేక్, మంచి కూల్ డ్రింక్ తాగుతుండేవాడు. The day came, he became alone. My dear friend, brothers and sisters, those are listening this message, kindly note this point. ప్రియమైన సోదరి సోదరుడా, ఎవరి మాటలు వింటున్నారో ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. టుడే యూ మే బి రిచ్ మ్యాన్, ఈ రోజున నీ ఒక గొప్ప ధనవంతుడిగా ఉండొచ్చు. యూ మే బి వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇన్ గుడ్ పొజిషన్, మంచి చదువుకొని ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉండొచ్చు. ద డే కేమ్, నో బడీ విల్ బీ విత్ యూ. ఒక రోజున వస్తుంది నీతో ఎవ్వరు కూడా ఉండరు. హిజ్ వైఫ్ వాజ్ నాట్ విత్ హిమ్, హిజ్ చిల్డ్రన్ వర్ నాట్ విత్ హిమ్, and his relatives were not with him, his friends were not with him, his servants were not with him. ఆయన భార్య తన దగ్గర లేదు, బిడ్డలు తన దగ్గర లేరు, స్నేహితులు తన దగ్గర లేరు, వడ్డించిన సేవకులు కూడా తన దగ్గరికి లేరు. వాట్ ఎ ట్రాజిక్ కండిషన్ ఇట్ ఈస్. ఎంత దీనస్థితి ఒకసారి అర్థం చేసుకోరండి. బట్ అట్ ద సేమ్ టైమ్ ద పూర్ మ్యాన్ ఆల్సో డైడ్. అదే సమయంలో పేదవాడు కూడా చనిపోయినాడు. బట్ ద బైబుల్ సేస్ వెరీ క్లియర్లీ, వెన్ ద పూర్ మ్యాన్ డైడ్, ద ఏంజల్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ హెవెన్. ఎప్పుడైతే పేదవాడు చనిపోయినాడో పరలోకం నుంచి దేవదూతలు దిగొస్తున్నారు. దే ఆర్ కమింగ్ డౌన్ ఫ్రమ్ హెవెన్ అన్ టు దిస్ ఎర్త్. వాళ్ళు పరలోకం నుండి భూలోకానికి దిగొస్తున్నారు. వై? They wanted to take his soul unto the kingdom of God. వాళ్ళు ఈ యొక్క పేదవాని యొక్క ఆత్మను తీసుకొని పరలోకానికి పోవాలని God had sent these angels to take the soul of that rich man, this poor man, unto the kingdom of God. దేవుడు తన దూతలను పంపించాడు. అదిగో పేదవాడు, తను తీసుకొని రండి నా దగ్గరకు. Now my point is, why God is so partial? ఇక్కడ నా యొక్క విషయం ఏంటంటే, దేవుడు ఎందుకు అలాగ పక్షపాతం చూస్తున్నాడు? No, not at all. God is not at all partial. ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు ఎప్పుడు కూడా పక్షపాతి కాడు. Because this rich man enjoyed life in a sinful way. పాప జీవితంతో తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు. Whereas this poor man lived in this world with such a poverty condition, righteousness life, a holy life, a true life. పేదవాడైతే నీతిమంతుడుగాను, సత్యవంతుడుగాను, పరిశుద్ధుడుగాను ఈ లోకంలో జీవించాడు. Though he was a poor man in this world, but now he is a rich man in the kingdom of God. ఆయన ఈ లోకంలో పేదవాడుగా ఉన్నాడు, కానీ పరలోకములో గొప్ప ధనవంతుడిగా ఉన్నాడు. But the rich man in this world has become the poorest of poor and burning in the hellfire. ఈ ధనవంతుడుగున్న ఈ లోకములో తాను వెళ్ళాడు, కాలి మాడిపోతున్నాడు. My dear brothers and sisters, those are listening this message, kindly try to understand. One day your condition will be the same thing. అదే ఒక రోజున నీ పరిస్థితి కాబోతున్నది. Remember, the day will come. Your friends will not be with you. Your relatives will not be with you. Nobody will be with you. You will be alone at that day. ఎవ్వరు కూడా నీతో ఉండరు. నీవొక్కరివే ఉండేటటువంటి రోజు ఉంటుంది. All your riches and properties will go away like air. గాలి వలె నీ ధనము, నీ యొక్క అంతా కూడా ఎగిసిపోతూ ఉంటుంది. సో దట్స్ వై, డూ యూ వాంట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్ లైక్ ఎ రిచ్ మ్యాన్, టు ఎంజాయ్ దిస్ వరల్డ్? ఈ లోకాన్ని మీరు అనుభవించేటటువంటి ధనవంతుడు ఉండాలని కోరుకుంటున్నావా? బట్ డూ యూ వాంట్ టు లివ్ లైక్ ఎ పూర్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ టు లివ్ ఎ హోలీ లైఫ్ అండ్ సిన్లెస్ లైఫ్ అండ్ రైచియస్నెస్ లైఫ్? ఈ లోకంలో నువ్వు పాపం లేని వ్యక్తిగా, నీతివంతుడిగా ఉండాలని కోరుకుంటున్నావా?
take decision yourself. In any way, just go. Now we'll go to further from 24, 25, 26, 27. When we read these verses, there you will find the rich man was in that hellfire and he was shouting, he was breaking the chest and plucking his hairs and crying for help. ఆ ధనవంతుడు ఆ భయంకరమైన నరగుండంలో కాలుతున్నాడు, ఎంట్రుకలు పెరిగివేసుకుంటున్నాడు, గుండెలు బాదుకుంటున్నాడు, అయ్యో అయ్యో అని అలమటిస్తూ ఉంటున్నాడు. Examine yourself tonight. ఈ రాత్రి నేను పరీక్ష చేసుకో. He was tormented. ఎంతగానో ఆయన కాలిపోతున్నాడు. He was waiting for a drop of water. ఒక్క నీటి చుక్క కొరకై తను ఎదురు చూస్తుంటున్నాడు. What a terrible thing it is. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. Once he will fall into the hellfire, he will never come out of it. ఒక్కసారి కానీ నీవు కానీ నరకంలో పడ్డావా బయటకు రాలేవు సుమా. For days and weeks and months and years together, you have to go on burning and burning and burning. Your spirit and the soul, your body will be burned and burned. It will be burning for everlasting. ఒక్కసారి నువ్వు నరకంలో పడిపోతే యుగ యుగాలు నీ ఆత్మ, నీ ప్రాణము, ఆఖరికి నీ శరీరము కూడా కాలుతూ ఉండాల్సిందే, మాడిపోతూ ఉండాల్సిందే. There will be no death for you. అక్కడ మరణం అనేది ఉండదు. So you have to, because the life which you enjoyed, the sinful life, the wicked life, the unholy life which you enjoyed in this world, that you have to receive the reward in the heavenly places. పాప జీవితము, చెడు జీవితము, అపవిత్రమైనటువంటి జీవితము, దుష్ట జీవితం జీవించిన కారణం చేత నీవు అక్కడ బాధపడాలి. At that time, the Lord is appearing in the form of Abraham there. ప్రభువారు అబ్రహాం లాగా ఆయన కనబడుతుంటున్నాడు. Then he was crying and asking Abraham, Father Abraham, how much upon me? You send me that man to give a drop of water so that my tongue is burning like anything. Please send him, please send him. ఈయనేమని అడుగుతున్నాడు తెలిసిన, తండ్రివైన అబ్రహామా, ఆ లాజరును పంపయ్యా, ఒక్క నీటి బొట్టు నా నాలుక మీద వేస్తాడు, నేను అగ్నిలో బెహతరపడుతున్నాను. See, that means when he says if Abraham, father of the Abraham, means he is also coming from the same background, nominal Christian background, nominal Jewish background. తండ్రివైన అబ్రహాం అంటున్నాడంటే ఒక నామకార్థమైన విశ్వాసిగా, నామకార్థమైన క్రైస్తవుడిగా ఉన్నాడేమో. There are today many Christians today. They are Christians, they have Bible. But today have you been to the house of worship? దేవుని ఇంటికి ఈరోజు నువ్వు వెళ్ళేవా? Have you worshipped your Lord? దేవుని ఆరాధించేవా? Have you taken the Lord's table? ఆయన బలలో పాల్పొందినావా? What you have done? ఏమైంది నువ్వు చేసినావు? See, there he was calling, Father Abraham, Father, how much upon? తండ్రివైన అబ్రహామా, నా మీద దయ చూపించు. There is no use. Now what he said, my dear son, when you are in this world, you enjoy like anything. Whatever you like, you eat it. You have eaten. Wherever you want to go, you have gone. Whatever you want to see, you have seen. Whatever you want to drink, you drank it. And you have fulfilled all your lust. నువ్వు చూడాలన్నా చూసుకున్నావు, త్రాగాలన్నా త్రాగుతున్నావు, ఆశించినంత కూడా కోరుకున్నావు, నీ జీవితం అంతా కూడా సుఖం అనుభవించినావు. That's why today you are suffering. అందుకని ఈ రోజున నువ్వు అక్కడ బాధపడుతుంటున్నావు. But this man, a poor man who used to sit at your gate, lived a holy life, lived a righteous life, lived a true life.
బట్ హీ సఫర్డ్ ఫర్ మై సేక్. నా కొరకై పవిత్రంగా జీవించాడు, నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. నౌ హీఈస్ టేకింగ్ రెస్ట్ ఇన్ ద హెవెన్లీ ప్లేసెస్. ఇప్పుడు ఆయన పరలోకములో నెమ్మది పొందుతూ ఉంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ ఫాలో దిస్ వన్ వాట్ ఐ సెడ్? నేనేమైతే చెప్పానో మీరు అర్థమైపోయిందా? ఇఫ్ యూ లివ్ ఫర్ ద లార్డ్, ఎ ట్రూ లైఫ్, ఎ righteous life, a holy life, the day will come definitely you will be with the Lord Jesus in the heavenly places. నీతిగా, యథార్థంగా, భక్తిగా, ప్రవర్తనగా నువ్వు జీవిస్తే నువ్వు ప్రభువుతో కూడా ఉంటావు. బట్ ఇఫ్ యూ వాంట్ ఎంజాయ్ దిస్ వరల్డ్, live like a rich man, want to see whatever you like it, want to eat whatever you like it, and go, you want to go wherever you like it, you want to do whatever you like it, the day will come you will be tormented. నీ ఇష్టానుసారమైనగా నువ్వు చూసుకుంటూ, ఇష్టానుసారమైన స్థలాల్లో వెళుతూ, చేయరాని కార్యాలు నువ్వు చేస్తే ఒకనొక రోజున నీకు ఇలాగే పరిస్థితి వస్తాయి. That time the father of Abraham said, now nobody will come because there is a big ditch between you and us. The gap is between, nobody can go from here to there, there to here. There is so much big valley is there. Either you cannot come this side, we cannot come that side. అనగా దీని అర్థం అంటే నీకు మాకు మధ్యలో పెద్ద లోయ ఉన్నది, అగాధం ఉన్నది, నీవు ఇలాగా రాలేవు, మేము అలాగా రాలేము. At that time what he said, Father, if that is the case, I have my brothers, some brothers are there at my home, they were living like me, they were eating like me, they are enjoying like me. Kindly send somebody to tell these facts to those people. అప్పుడు ఏమంటున్నాడంటే, అయ్యా నాకు సోదరులు ఉన్నారు, దయచేసి ఒకరిని ఇక్కడి నుంచి పంపించు, వాళ్ళు ఈ స్థలం రాకుండా ఉండేదానికి. వాళ్ళు నాలాగనే జీవిస్తున్నారు, నాలాగనే ఎంజాయ్ చేస్తున్నారు, నాలాగే అనేక రకమైన అపవిత్రమైన కార్యాలు చేస్తుంటున్నారు. వారి కొరకైనటువంటి ఎవరైనా పంపించమని అడిగినారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డూ యూ హ్యావ్ ఎ బర్డెన్ ఫర్ ద పెరిషింగ్ సోల్స్ టునైట్? ఈరోజు నశించిపోయే ఆత్మల కొరకు నీకు భారం ఉన్నదా? హౌ మెనీ ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ డయింగ్ వితౌట్ నోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఎంతమంది మీ యొక్క స్నేహితులు ప్రభువుని ఎరగకుండా చనిపోతూ ఉంటున్నారు. హౌ మెనీ రిలేటివ్స్ ఆర్ డయింగ్ వితౌట్ నోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? ఎంతమంది నీ యొక్క బంధువులు ప్రభువుని ఎరగకుండా చనిపోతూ ఉంటున్నారు. హౌ మెనీ నైబర్స్ ఆర్ డయింగ్ ఇన్ యువర్ ఏరియా వితౌట్ నోయింగ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్? నీ సమీపంలో ఉన్నటువంటి ఎంతమంది చనిపోతున్నారు ప్రభువుని ఎరగకుండా ఉంటారు. డూ యూ హ్యావ్ బర్డెన్ ఫర్ దెమ్? వారి కొరకైనటువంటి భారం నీకున్నదా? ఆర్ యూ ప్రేయింగ్ ఫర్ దెమ్? వారి కొరకై ప్రార్థన చేస్తున్నావా? ఆర్ యూ గివింగ్ యువర్ టెస్ట్ మనీ? మీ యొక్క సాక్ష్యాన్ని వాళ్ళతో పంచుకుంటున్నావా? ఆర్ యూ టెలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు దెమ్? వారి కొరకైనటువంటి వర్తమానం తీస్తుంటున్నావా? ఇఫ్ నాట్, టుడే ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. అలాగే లేకపోతే ఈ రోజున ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. దట్స్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ, మన యొక్క బాధ్యత. We have to share our experience. We have to tell about the Lord Jesus Christ and His love. We have to tell about the hellfire and the great furnace. ప్రభు యేసు ప్రభు యొక్క ప్రేమను గురించి, భయంకరమైన అగ్నిగుండం నుంచి మనం చెప్పాలి. Otherwise, one day you have to stand before to give an account unto the Lord. ఒకనొక రోజున ప్రభు దగ్గర నిలబడి నీవు కూడా ఎందుకు నువ్వు చెప్పలేదో ప్రభుకు నీవు నీ యొక్క లెక్క అప్పగించాలి. Finally, here the Lord is so loving, and John Gospel chapter 3 and verse 16 says, for God so loved the world. యోహాను సువార్త 3:16 చెప్పబడుతుంది, దేవుడు లోకాన్ని ప్రేమిస్తాడు. He is loving you today, brother. సహోదరుని నేను ప్రేమిస్తున్నాడు. He is loving you, my dear sister. సహోదరి నేను ప్రేమిస్తున్నాను. He is loving you, young boy and young girl. యవన సహోదర, యవన సహోదరి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. That's why 2000 years back He came down to this world, left the kingdom of God, came for your and for my sake. 2000 సంవత్సరాల క్రిందట ప్రభు యేసు క్రీస్తు వారు పరలోక మహిమను విడిచిపెట్టేసి భూలోకానికి నీ కొరకై నా కొరకై వచ్చాడు. The Bible says, and
Isaiah chapter 53 and verse 5 says, యెషయా గ్రంథం 53 మరి 5వ వచనంలో చెప్పబడుతున్నది. And he was bruised on the cross of Calvary for our sake. మన కొరకై నలుగొట్టబడ్డాడు శిలువ మీద. When you look at the Lord Jesus Christ, ప్రభు వైపు మనం చూసినప్పుడు, and his head was crowned with the thrones, ఆయన యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. Because of our bad and evil thoughts, his head was punished for our sake. మన చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచన కొరకై ఆయన శిరస్సు శిక్షించబడింది. His hands were nailed on the cross of Calvary. మన యొక్క చేతిలో మరి ఆయన చేతులలో చీలలు కొట్టించుకున్నాడు. ఎందుకంటే we committed so many sins with his hands. ఈ చేతులతో చేయరాని కార్యాలు మనం చేస్తున్నాం. And his innocent legs were nailed on the cross of Calvary. ఆయన ఏ పాపమెరుగునటువంటి ఆ పరిశుద్ధమైనటువంటి యొక్క పాదాలు ఆ శిలువ మీద ఆయన కుట్టించుకున్నాడు మేకులతోటి. His head was, his hand, his entire body was broken into pieces. ఆయన శరీరం అంతా కూడా ముక్కలు ముక్కలుగా చేయబడింది. His face was marked. ఆయన యొక్క ముఖం అంతా కూడా కొట్టబడి నలగొట్టబడినది. The whole body was bruising into the blood stains. శరీరం అంతా కూడా రక్తధారలు కాలుతూ ఉంటుంది. Now he is calling every one of you. ప్రతి ఒక్కరిని పిలుస్తుంటున్నాడు. My dear son, my dear daughter, come now. I will accept you, my child, నా కుమారుడు, నా కుమార్తె నా దగ్గరికి రా. నేను నిన్ను నా బిడ్డగా అంగీకరిస్తాను. You must have committed so many sins. నువ్వు చాలా పాపాలు చేస్తుంటావు. But I have accepted all your punishment on the cross of Calvary. నీ కొరకై, నా కొరకై, మరి నీ పాపాంతరి కొరకై అదిగో నేను సిలువలో నా ప్రాణాన్ని అర్పించాను. Confess your sins. I will accept you as my child. John Gospel chapter 1 and verse 12 says, as many as accepted Jesus Christ as their personal Savior, he gave the power to become the children of God. యోహాను సువార్త 1:12 చెప్పబడింది. దాన్ని అందరూ అంగీకరించినారో వారందరికీ ప్రభువును మరి బిడ్డలయ్యే దానికి అధికారం ఇచ్చారు. ఆర్ యు రెడీ ఫర్ దాట్? దాని కొరకే సిద్ధంగా ఉన్నావా? లార్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ యూ. ప్రభు నిన్ను చూస్తూ ఉంటున్నాడు. ఈజ్ కాలింగ్ యూ. ప్రభు నిన్ను పిలుస్తుంటున్నాడు. కమ్ అంటు మీ. Matthew Gospel chapter 11 and 28 says, మత్తయి సువార్త 11:28 పిలుస్తున్నాడు. Come unto you all that labor and are heavy laden, I will give you rest. భారం మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. జీసస్ విల్ గివ్ పీస్ టు యూ. ప్రభువారు నీకు సమాధానం ఇస్తాడు. హీ విల్ గివ్ సాల్వేషన్ టు యూ. ఆయన నీకు రక్షణ ఇస్తాడు. హీ విల్ గివ్ హెవెన్ అంటు యూ. ఆయన నీకు పరలోకము కూడా ఇస్తాడు. మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, after heard this message, what is your decision? Like a rich man, you want to enjoy this world, want to live in the hellfire? ధనవంతుని వలె లోకములో అనుభవించేసి నరకములో ఉండాలని కోరుకుంటున్నావా? Or like a poor man, nothing for him, but lived a holy life and in the heavenly places, enjoying the fellowship of angels in the godly places. దేవుని యొక్క స్థలములో దైవదూతలతో కూడా మహిమలో ఉండాలని, ఒక పేదవాని ఉండాలని కోరుకుంటున్నావా? టేక్ యువర్ డెసిషన్. ఇఫ్ యు ఆర్ రియల్లీ కన్విక్టెడ్ బై దిస్ మెసేజ్, యు ప్రే దిస్ ప్రేయర్ విత్ మీ. నాతో కలిసి ప్రార్థనను వచ్చే. దెన్ ద లార్డ్ విల్ యాక్సెప్ట్ యూ. ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. లెట్ us pray. మనం ప్రార్థన చేసుకుందాం. వాట్ ఎవర్ ఐ సే, యు రిపీట్ దిస్ ప్రేయర్. నేను ఏ ప్రార్థన అయితే చెప్తున్నానో దానిని తిరిగి మళ్ళించు. then the Lord will accept you. ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. Lord Jesus, ప్రేంగల ప్రభువా, I'm a sinner. నేను పాపినయ్యా. I committed so many sins. ప్రభా, నేను ఎన్నో పాపాలు చేశాను. through my thoughts, through my sights, through my deeds. నా తలంపుల ద్వారా, చూపుల ద్వారా, మాటల ద్వారా. Lord, today I am confessing all my sins. ప్రభా, ఈ రోజున నా పాపాలను ఒప్పుకుంటున్నాను. Lord, forgive me.
ప్రభువా నన్ను క్షమించు. యాక్సెప్ట్ మీ యాజ్ యువర్ చైల్డ్. ప్రభువా నన్ను నీ బిడ్డగా అంగీకరించు. విత్ ఫుల్ హార్టెడ్లీ ఐఎమ్ ఇన్వైటింగ్ ఇన్ టు మై లైఫ్. ప్రభువా పూర్తి హృదయంతో నేను ఆహ్వానిస్తున్నాను, నా హృదయంలోకి వచ్చేసి. ఐ బిలీవ్ దట్ యు హావ్ డైడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. ప్రభువా నేను నమ్ముతున్నాను, నా కొరకై కలువ శిలువలో మరణించేవని. యు హావ్ షెడ్ యువర్ బ్లడ్ ఫార్ మీ. నీ రక్తం నా కొరకై చిందించేవని నమ్ముతున్నాను ప్రభువా. టుడే ఐఎమ్ రియలీ క్రయింగ్ ఫర్ మై పాస్ట్ లైఫ్. ప్రభువా నేను దుఃఖంతోటి నా యొక్క పాత జీవితాన్ని ఒప్పుకుంటున్నాను. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్రభువా నన్ను క్షమించు. ప్లీజ్ యాక్సెప్ట్ మీ. ప్రభువా నన్ను అంగీకరించు. ఐ ప్రే ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ అవర్ సేవియర్. యేసు ప్రభునామం పేరిట నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. లెట్ us pray. ప్రార్థించుకుందాం. Our gracious God, loving Heavenly Father, once again we thank and praise Thee for this evening gospel meeting. We thank You for Thy word, for Thy living word. Lord, those who are listening this message, let Thy word may touch their hearts. They may repent their sinful life. They may accept You as their personal Savior. Lord, those are really confessing their sins, pray that Thou may send Thy Spirit, the Holy Spirit in their life, Lord, in their heart. Those really crying and those are really asking You to come into their life, accept them as Your children. Lord, thank You, Father, for this night time You have given unto us. Those are listening this message from here and other states also. Speak to every one of them. Bless every person. Bless every child. Bless every young man. Bless every young boy. Every brother and sister. Every human being. Lord, we pray for the peace of the world and the peace of India, peace of AP, and peace of all our places. Thou may shower Thy blessings upon us, Lord. We commit every one of it into Your hands. Prepare us for this weekly ministry. We thank You for Thy presence. We pray in Jesus' precious name. Amen. మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మన్యుని సహవాసం మనకున్న పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనదిగాక. ఆమేన్. Those who listen this message, can you share this message to the people who are not born again? ఎవరైతే ఈ వాక్యాన్ని మీరు విన్నారో, మరి ఎవరైతే తిరిగి జన్మించలేదో వారి కొరకు వర్తమానాన్ని పంపించండి. Then you will receive reward from the Lord. ప్రభు దగ్గర నుంచి నీకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు. May God bless you all. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక.